ఓకే అండి. స్వాగతం అందరికి. మరి ఇప్పుడు మనం 38వ పేజీలో ఉన్నాం. 3వ అధ్యాయం సేత్స్వరం. మీ మతాలు మంజూరు చేసిన దానిని మించిన సృజనాత్మక మరియు క్లిష్టమైన స్వభావం కలదే ఉనికి లేదా ఆత్మ. అది అసంఖ్యాకమైన పద్ధతుల్ని అలవోకగా తన గ్రహింపు కోసం ఉపయోగిస్తుంది. మీ మతాలు మంజూరు చేసిన దానిని మించిన సృజనాత్మక మరియు క్లిష్టమైన స్వభావం కలదే ఉనికి లేదా ఆత్మ. అంటే మన మతాలకి తెలిసిన దానికంటే చాలా క్లిష్టమైంది. మన మతాలకి చాలా కొంచెమే తెలుసు. అంతేకాకుండా దాని ఆజ్ఞను శిరసావహించే అనేక ఇతర చేతనలు కూడా అది కలిగి ఉంటుంది. ఆత్మకి సంబంధించిన మీ ఆలోచన 3 కొలతల భావనకే పరిమితమై ఉంది. మన ఆలోచన అది కూడా మనం 3 కొలతలకే పరిమితం చేసుకున్నాం. 3 డైమెన్షనల్, కాలము, దూరము, స్థలము. సో మరి ఆత్మ తన చేతన దృష్టిని ఎలా అంటే అలా మరల్చుకోగలదు. తలలోని మీ కళ్ళను మీరు ఎలా ఉపయోగిస్తారో అలాగే ఆత్మ చేతనను ఉపయోగిస్తుంది. నేను ఇప్పుడున్న అస్తిత్వ స్థాయిలో నా చేతన నాది కాదు అని నేను ఎరుగుదును అన్న నిజం మీకు వింతగా తోచవచ్చు. నా చేతన నేను ఉపయోగించుకునేందుకు లభించిన వరం. అది మీకు ఉంది, కాకపోతే మీకు తెలియకుండా ఉంది. ఆత్మ లేదా ఉనికి అనేది చేతన కన్నా ఎక్కువ. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా చెప్పారు. ఏంటి? నేను దైవం అన్న సంగతి నాకు తెలిసింది, మీకు తెలియలేదు, అంతే బంగారం అన్నారు. ఇప్పుడు రాత్రి మనం ఇది చదువుకున్న తర్వాత రాత్రంతా కూడా నాకు చాలా అద్భుతమైనటువంటి ఆ ఆత్మస్థితిలోనే ఉండింది. ఆ సేతి గారి మాటలే నా చెవుల్లో రింగ్ రింగ్ మనం వినిపిస్తూ ఉన్నాయి. సో మనం మానసికంగా మన మనస్సుతోటి ఆత్మని ఎలా అనుసంధానం చేసుకున్నాం అనే దానికి ఉదాహరణ. అయితే నేను మీ పరిసరాలలోకి ప్రవేశించేటప్పుడు నా చేతనను మీ వైపు మరల్చడం జరుగుతుంది. అంటే మీకు కొంతమేరకైనా అర్థమయ్యే ఒక ఘటనగా నన్ను నేను అనువదించుకుంటాను. ఒక హద్దుకు లోబడి చిత్రకారుడు చేసేది కూడా ఇదే. తనలోని ఎంతో కొంత భాగాన్ని తను వేసే చిత్రంలోకి తర్జుమా చేస్తాడు. ఇది చాలా దగ్గరి పోలిక. ఇది ఎంత బాగుందో అలాగే ఒక రచయిత కవిగా నేను చెప్పగలిగినటువంటి ఇది ఏంటంటే, రాస్తున్నప్పుడు అక్కడ ఈ వ్యక్తి మాయమైపోతాడు. ఈ వ్యక్తి మాయమైపోయి రాస్తున్నటువంటి వస్తువుతో తాదాత్మ్యత అదే తాను అయిపోతాడు. అయితే అలా అయినప్పుడే అది ప్రకృతి సహజమైనటువంటి చిత్రణ అవుతుంది. అది కవిత్వం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు. మరి నేను మీ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు 3 కొలతల మీ వాస్తవికతలోకి చొరబడ్డప్పుడు మీ వేర్లు పాతుకున్న భావనల పరంగా ఏం జరుగుతుందో మీరు వ్యాఖ్యానించుకోవాలి. మీకు తెలిసినా తెలియకపోయినా మీ స్వప్నావస్థలో మీరు కూడా ఇతర వాస్తవికత వ్యవస్థల్లోకి చొరబడడం జరుగుతుంది. మనం కలలో ఎలాగైతే ఎన్నో వ్యవస్థలలోకి వెళ్ళి వస్తూ ఉంటాం, ఎంతో దూరాలకు, మరి దూరానికి అతీతంగా, కాలానికి అతీతంగా ఎక్కడెక్కడికో వెళ్ళడం రావడం జరుగుతుంది, స్థలాలకు అతీతంగా. అంటే మల్టీ డైమెన్షనల్ గా మనం కలలో ఉండడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ అనుభవంలో, ఆ కళలో మీ భౌతికమైన ఉనికిని, మీ పనిని ఒక దృఢమైన లక్ష్యం కోసం, సృజనాత్మక ఉపయుక్తత కోసం ఒక ఆనవాలుగా అక్కడ వదులుతారు. మేలుకోగానే మరిచిపోతారు. సో కళలో ఉన్నంతసేపు మనం అక్కడ ఉంటాం, అక్కడేవో కొన్ని వదిలేస్తాం, కొన్ని చూస్తాం, కొన్ని అనుభవాలను పొందుతాం, మళ్ళీ మెలకువ రాగానే దాన్ని అక్కడ అలా వదిలేస్తాం. మీ ఉనికి యొక్క లక్ష్యాన్ని గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా మెలకువగా ఉన్న జీవితం పరంగానే ఆలోచిస్తారు, కానీ నిజానికి మీరు స్వప్నాల మితుల్లోనూ ఆ లక్ష్యం దిశగానే పనిచేస్తుంటారు. అసలు మనం చక్కగా పనిచేసేది మన కళల్లోనే ఆత్మపరంగా. అప్పుడు ఆత్మకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆత్మ ఆత్మ అనగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిజంగా స్వేచ్ఛ విహారం జరుగుతున్న దాన్ని గమనించడమే ధ్యానం. అందువల్ల కళల్లో జరిగేది కూడా ఒక 50% మాత్రమే. ధ్యానంలో అది 100% జరుగుతుంది. ఎవరైతే సరిగ్గా ఆ శ్వాస మీద ధ్యాసతో ఉండడం జరుగుతుందో. మరి అప్పుడు మీ అస్తిత్వపు మిగతా భాగాలతో సంబంధం కలిగి ఉండి మీరు చేసే పని మీరు మెలకువగా ఉన్నప్పుడు చేసే దానికన్నా తక్కువ ఉపయోగమైనదేమీ కాదు. నేను అంటాను. అందుకే ఇది అందరూ కూడా నేనంటే నేనని కాదు, అందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం 24 గంటలు కూడా పనిచేస్తూనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని.
నిద్రలో ఇంకా ఎక్కువ పని చేస్తున్నాము, చాలా మల్టీ డైమెన్షనల్ గా పనిచేస్తున్నాము. అయితే మనకి తెలియకుండానే మన ద్వారా పని జరుగుతోంది కాబట్టి మనం ఆత్మపరంగా శరీరానికి విశ్రాంతిని పొందుతున్నాము నిద్ర ద్వారా. నేను మీ వాస్తవికతతో చూడండి, ముఖ్యంగా మనం 16 నుంచి 18 గంటలు 20 గంటలు పనిచేస్తే ఒక 3 నుంచి 4 గంటల్లో ఎలా విశ్రాంతి పొందుతున్నాం మరి అంటే, ఇన్ని గంటలు బయట పనిచేసేదానికి లోపల జరిగే పని 4 గంటల్లో ఈ పనికి సంబంధించిన అలసటంతా తీరిపోయిందంటే అక్కడ ఎంత ఎక్కువ పని జరిగిందన్నమాట. నేను మీ వాస్తవికతతో సంబంధం పెట్టుకున్నాను అంటే మీ ఒకానొక స్వప్నంలోకి నేను ప్రవేశించానన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను ఇదంతా, నేను ఏమైనా చదివానా ముందుగా? ఇప్పుడు చెప్పాను ఏంటి, రాత్రి నిద్రలోనే ఎక్కువ జరిగింది అని, దాంట్లో ఉన్నాను అని. సో ఎలా? సో ఒక్క సెకండ్, నేను కాల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మీ వాస్తవికతతో సంబంధం పెట్టుకున్నాను అంటే మీ ఒకానొక స్వప్నంలోకి నేను ప్రవేశించానన్నమాట. మన స్వప్నంలోకి, మన ధ్యానంలోకి ఆ యొక్క మాస్టర్స్ ప్రవేశిస్తేనే మనం ఆ విశ్రాంతిని, ఆ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా పొందుతాం. అయినా నేను నా ఎరుకలోనే ఉంటుంది. చూడండి, తాను మన కలలోకి వచ్చిన తన ఎరుక తనకు ఉంటుంది. అది మాస్టరీ అంటే. మై డియర్ మాస్టర్స్, అంటే మన మాస్టర్స్ అయ్యామా లేదా? నా పరిసరాలలో నా ఎరుకలో ఉన్న నేను జేన్ రాబర్ట్ ద్వారా ఈ పుస్తకం చెప్పడం అనేది ఎరుక కలిగి ఉన్నట్లు. అంటే తానుగా ఉంటూనే జేన్ రాబర్ట్ ద్వారా మాట్లాడారు. అయితే ఇలా ఎందుకంటే నాలోని కొంత భాగాన్నే అక్కడికి పంపడం జరుగుతుంది. ఎలాగైతే మీరు మీ గదిలోనే కూర్చున్న ఎరుకతోనే మీరున్న ఏ స్నేహితుడికో ఓ ఉత్తరం రాసేటప్పుడు కొంత చేతనని అక్కడికి పంపినట్టు. ఇప్పుడు చూడండి, ఒక ఉత్తరం రాసేటప్పుడు మనం పూర్తి చేతనని అక్కడ పెట్టము, దానికి సంబంధించింది పెడుతూనే ఇంకో వైపు ఆలోచన జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటనమాట, మనలో కొంత భాగం మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే మీరు అలా పంపే భాగం కన్నా నేను పంపేది చాలా ఎక్కువ. నా చేతనలోని చాలా భాగం ఈ పుస్తకాన్ని చెబుతున్నప్పుడు ఈమెను పోనింది, ఈ పోలిక చాలా సమీపంగా ఉంది అనుకుంటున్నాను. మనకి దేవుడు ఒంటి మీదకి వచ్చాడని, అలా అని, మాస్టర్స్ కనపడ్డారని మనం చెప్తుంటాం కదా, మన ద్వారా మాట్లాడుతున్నారని. సో అప్పుడు ఎక్కువ చేతన వారిని, ఆ మాస్టర్ యొక్క చేతన మనని ఆవహిస్తుంది అన్నమాట. ఇంతకు ముందే చెప్పినట్లు నా పరిసరాలు అంటే ఈ మధ్య ఒక మరణం పాలైన వ్యక్తిత్వపు పరిసరాలు కావు. అయితే ఆ పరిస్థితుల్లో మీరేమి ఆశించవచ్చో నేను తర్వాత వివరిస్తాను. మీ పరిసరాలకు నా పరిసరాలకు ఉన్న తేడా ఏమిటంటే, మీరు మానసిక చర్యలన్నింటినీ భౌతిక పదార్థాలుగా మార్చుకుంటారు. మేమేమో మానసిక చర్యల వాస్తవికతను అర్థం చేసుకుని వాటి అద్భుతమైన ఉపయుక్తతని గ్రహించుకుంటాము, వాటిని యథాతథంగా అంగీకరిస్తాము. అందువల్ల వాటిని భౌతికంగా మార్చి వ్యాఖ్యానించుకోవాల్సిన క్లిష్టతలో పడము. ఇప్పుడు చూడండి, ఈ క్లాస్కి నేను ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చాను, 200 కిలోమీటర్లు ఇంకా ప్లస్. అయితే మరి ఆ టికెట్ బుక్ చేసుకున్న విధానం ప్రకారం అయితే 1 గంటన్నర ముందుగా ఇంట్లోకి చేరాలి. కానీ నాకు 7:45 అవుతుంది ఇంట్లోకి వచ్చే వరకు అని ఒక మెసేజ్ వచ్చింది. కానీ నేను ఇంట్లోకి 5 to 8కి ప్రవేశించాను. అందుకే నేను మళ్ళా కూర్చునేసరికి లేట్ అవుతుందని మీకు మెసేజ్ పెట్టాను. అంటే ఏంటి, మనము మన 3Dలో భౌతిక వాస్తవికతలోకి మార్చుకుంటాము. ఇప్పుడు కాలంలో 10 నిమిషాలు లేట్ అవుతుంది అన్నాను, అయిందా? కరెక్ట్ టైంకి ఎంటర్ అయ్యేలా ఎవరు చేశారు? మన ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ మాస్టర్ గారు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మీ భూమి నాకు చాలా ప్రియంగా ఉండేది. నా చేతనా దృష్టిని అటువైపు మరల్చి కావాలనుకుంటే మీ అనుభవం లాంటిదే నేను పొందగలను. మరి మీ కాలంలో మీరు చూడలేని అనేక ఇతర రకాలుగా ఆ అనుభవాన్ని నేను చూడగలను. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు వీడి ద్వారా ఎలా చూసి ఎలా ప్రవేశించారో. ఇంతకంటే ఏం చెప్పాలి? ఈ పుస్తకం చదువుతున్న వారిలో కొంతమంది నేను చెప్పేదాన్ని అంతర్బుద్ధితో వెంటనే గ్రహించగలుగుతారు. దారుణంగా వక్రీకరించే వర్ణనాత్మకమైన రంగుటద్దాలలోంచి అనుభవాన్ని చూస్తున్నాము అని మీరు ఇదివరకే అనుమానించి ఉంటారు. భౌతిక వాస్తవికత ఒక విస్తృతార్థంలో భ్రమ అయితే దాన్ని కల్పించింది మరో గొప్ప వాస్తవికత అన్నది గుర్తుంచుకోండి. అయితే ఆ భ్రమకి మాత్రం ఒక లక్ష్యం, ఒక అర్థం ఉన్నాయి. చూసారా, మనకు వచ్చే భ్రమకి కూడా ఒక లక్ష్యం, ఒక అర్థం ఉంటాయి. ఇవన్నీ కూడా మన ద్వారా మాస్టర్స్ పనిచేస్తున్నారు అనే విషయం ఎరుకలోకి వస్తే వీటికి అర్థం ఉంది అన్నది కూడా స్పష్టత వస్తుంది మనకి. అందువల్ల వాస్తవికతలో ఒక రకమైంది
భౌతిక వాస్తవికత అంటే నయమేమో, అనుభవంలో సాపేక్షంగా అతి చిన్నదైన కోణంపైనే మీ వ్యవస్థలో మీరు తీక్షణంగా దృష్టి సారిస్తారు. మేము అలాంటి అనేక వాస్తవికతల గుండా స్వేచ్ఛగా ప్రయాణించగలం. ఆ ప్రయాణాల్లో ఉదాహరణకి ఇక్కడ మనతో మాట్లాడుతూనే, మన ద్వారా మాట్లాడుతూనే, మనందరి ద్వారా వింటూనే, మళ్ళీ ఇప్పుడు ఇంతమంది వింటున్నాము ఇక్కడ మాట్లాడుతుంటే అంటే అందరిలో కూడా ఆయన వింటూ ఉంటారు, ఆ చేతనని కలిగిస్తూ ఉంటారు. ఇదే సమయంలో మళ్ళీ ఎన్నో చోట్ల ఆ ప్రయాణాల్లో మా అనుభవం, మా పని రెండు కలిసే ఉంటాయి. మీ ప్రస్తుత వ్యక్తిత్వాల భౌతిక అస్తిత్వాల ప్రాముఖ్యతను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. నిజానికి మరి దానికి సరిగ్గా వ్యతిరేకం. అంటే మనకు అర్థమయ్యే దానికంటే కూడా అక్కడ జరిగే పని చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఊహించేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మన ఊహకు అందదన్నమాట. మూడు కొలతల అనుభవం అత్యంత విలువైన శిక్షణా కేంద్రం. అందుకే భూమి అంటే ఎంతో మంది మాస్టర్స్ కి చాలా ఇష్టం. మీకు తెలిసిన మీ ప్రస్తుత వ్యక్తిత్వం దాని జ్ఞాపకాలతో కొనసాగుతున్నదే. సో ఇంతకు ముందు ఉన్నటువంటి జ్ఞాపకాలతోటే మనం ఇప్పుడు పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు నువ్వెంత పెద్దవాడివి అయినా ఈ జీవితంలో నీ శైశవం కూడా ప్రస్తుత వ్యక్తిత్వంలో ఎలా ముఖ్యమైనదో అలాగే నీ మొత్తం గుర్తింపులో అది ఒక భాగం మాత్రమే. ఇప్పుడున్న పసితనం కూడా మనకి మనం ఎంత వయసులో ఉన్నా శైశవం అంటే పసితనం కూడా ఒక భాగమే. అది మొత్తం కూడా గుర్తింపులో ఒక భాగం మాత్రమే. మనం అంతవరకే వెళ్ళగలుగుతాం, ఇంకా ఎందుకు వెనక్కి వెళ్ళలేము, వెళ్ళడం ఎలా అనేది. మరి మొత్తం అన్ని శైశవాలు, బాల్యాలు, వృద్ధాప్యాలు, అన్ని దశలు కూడా వాళ్ళకే ఎరుకలో ఉంటాయి, అన్ని జన్మలవి. మరి మీరు పెరుగుతూ ప్రగతి సాధిస్తూ ఉంటారు. మీ చిన్ననాటి ఇంటిని వదిలేసినప్పుడు కొత్త కొత్త పరిసరాలు క్రమక్రమంగా మీకు పరిచయం అవుతుంటాయి. కానీ పరిసరాలంటే కంటికి కనిపించే వస్తువులు కాదు, మీతో సంబంధం లేని వస్తు సముదాయము కాదు, మీరే వాటిని ఏర్పరుస్తారు. అక్షరాల మీ యొక్క పొడిగింపులే అవి. మీ చేతనలోంచి బయటికి పొడుచుకు వచ్చి భౌతిక రూపంలోకి మార్చబడిన మీ మానసిక చర్యలే అవి. మానసిక చర్యలు, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ మానసికంగా చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, జరుగుతున్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పరిసరాలే, కేవలం వస్తు సముదాయమే కాదు. ఆ మానసిక పరిసరాలు కూడా మనం ఏర్పరచుకున్నవే. అయితే మీరు మీ పరిసరాలను ఎలా ఏర్పరచుకుంటారో సరిగ్గా చెబుతాను. నిజానికి నేను నా పరిసరాలను అవే నియమాలను అనుసరించి ఏర్పరచుకుంటాను. కానీ మీరు భౌతిక వస్తువులను తెచ్చుకుంటారు, నేను తెచ్చుకోను. మనస్సు పదార్థాన్ని ప్రభావితం చేస్తుందని వేదాంతులు వందల ఏళ్ల క్రితం తెలుసుకున్న దానిని మీ శాస్త్రజ్ఞులు ఇంకా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. చూడండి, మనస్సు పదార్థాన్ని ప్రభావితం చేస్తుందని వేదాంతులు వందల ఏళ్ల క్రితం తెలుసుకున్న దానిని మీ శాస్త్రజ్ఞులు ఇంకా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మన మనస్సే సృష్టిస్తుందని, పదార్థాన్ని ఏర్పరుస్తుందని ఇంకా వాళ్ళు కనుక్కోవాల్సి ఉంది. పదార్థం యొక్క సృష్టికి కారణం మనస్సు. ఈ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం ఇలా ఏర్పడి మనకి ఈ మూడు కొలతల్లో కనిపించడానికి కారణం ఇది భగవంతుడి యొక్క మనస్సు. సో ఇందులో మన మనస్సు పనిచేసి దీంట్లో నుంచి ఎన్నుకొని మనం కొన్ని వస్తువులను తయారు చేసుకుంటాం, మనం కొన్ని పరిసరాలను తయారు చేసుకుంటాం. మీకు అతి సమీపంలోని భౌతిక పరిసరం మీ దేహం. భౌతిక పరిసరం అంటే దగ్గరగా ఉన్నది, మనకు కనిపిస్తున్నది మన శరీరమే, చాలా దగ్గరగా ఉన్నది. మిమ్మల్ని బందీ చేసి ప్రదర్శనార్థం నిలబెట్టిన బొమ్మ కాదది. మీకు దూరంగా పడి ఉండే ఏదో తొడుగు కాదది. మీరు పుట్టినప్పుడు ఈ శరీరం మీ మీదకు విచక్షణారహితంగా నెట్టబడింది. అప్పుడు అది నిజానికి అందంగానూ లేదు, అలాగని వికారంగానూ లేదు, ఆరోగ్యంగానూ లేదు, వికలాంగంగానూ లేదు, చురుకుగాను లేదు, సోమరిగాను లేదు. మీ భౌతిక ఆకృతి, మీ వస్తురూప వ్యక్తిగత పరిసరాలు, భౌతిక వస్తువులుగా రూపుదిద్దుకున్న మీ ఆలోచనల అనుభూతులు వ్యాఖ్యానాలే. సో మన ఆలోచనల అనుభూతుల వ్యాఖ్యానాలే ఇప్పుడు మనం జన్మ తీసుకున్న తర్వాత అన్ని ఏర్పడి ఆయా పరిసరాల్లోకి మనం ఎంత విచక్షణారహితంగా నెట్టబడ్డప్పటికీ ఇవన్నీ మనం స్వయంగా తెచ్చుకున్నవే. సో మరి అక్షరాల అంతర్గతంగా ఉన్న నేను ఆలోచనలను, అనుభూతులను మంత్రించిన విధంగా వాటి భౌతిక ప్రతిరూపాలుగా మారుస్తుంది. మీరు శరీరాన్ని పెంచుతారు, దాని స్థితి ఏ నిర్దిష్ట సమయంలోనైనా మీ జ్ఞానావస్థను ఖచ్చితంగా సరిగ్గా ప్రతిబింబిస్తుంది. అణువుల్ని, పరమాణువుల్ని ఉపయోగించుకొని ప్రాథమికమైన మూలకాలుగా తీర్చి మీది అనే ఒక ఆకృతిని ఏర్పరచుకొని పెంచడం జరుగుతుంది.
ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకున్నాం, మనల్ని మనం మనకున్నటువంటి జ్ఞానం ద్వారా ఎలాగైతే ఒక ముద్దలా ఇక్కడ పుట్టామో, తర్వాత పెరుగుతున్న జ్ఞానంతో మనని మనం చక్కగా తీర్చిదిద్దుకుంటాం అన్నమాట. అయితే మన శరీరంలో అణువుల్ని పరమాణువుల్ని కూడా ఎలాగా మనం తీసుకునే ఆహారము వ్యవహారం వీటన్నిటి ద్వారా ఇది తింటే అందంగా అవుతాము, ఇది తింటే ఆరోగ్యంగా అవుతాము, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇలా వస్తుంది, ఇవన్నీ ఇంతకు ముందు ఉన్న జ్ఞానంతో పాటు ఇప్పుడు మళ్ళీ కొత్తవి నేర్చుకొని ఇంకా ఇంకా మన పరిసరాలని ముఖ్యంగా మన శరీరాన్ని నేను ఏమంటానంటే మనశ్శరీరము అంటాను. మనశ్శరీరము అంటే మనస్సుతో తయారైన శరీరం. మన మనస్సు ఎలాగైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే మన శరీరం వస్తుంది. మనం ఇప్పుడు మనం అద్దంలో చూసుకొని మన శరీరానికి అతుక్కొని ఉన్నట్లయితే మనం ఒక ఆలోచన చేస్తాం, వచ్చే జనంలో ఇంతకంటే అందంగా పుట్టాలి, లేకపోతే ఇలా పుట్టాలి అలా పుట్టాలి అని కొన్ని మనం అవధులను ఏర్పరచుకుంటాం. సో అలా వచ్చినటువంటి జన్మలతో ఏర్పడ్డ ఆకృతే ఇది నిజానికి. ఇప్పుడు మనకు తెలియకుండా మనం చూసి తిట్టుకుంటూ ఉంటాం. సో అలా తిట్టుకోవద్దు దయచేసి. లవ్ యువర్ సెల్ఫ్. మనం ప్రేమించుకోవడం అంటే మన శరీరాన్ని కూడా ఆత్మలో భాగంగా భావించి చక్కగా ఇష్టపడాలి. ఇది మనం కోరి తెచ్చుకున్నది. అలాగే మన మనస్సు కూడా, మనకున్నటువంటి అనుభవాలు పరిసరాలు కూడా అన్నిటినీ ప్రేమతోటి పూర్తిగా స్నేహపూర్వకంగా స్వీకరించాలి. అదే ధ్యానం ద్వారా మనం నేర్చుకునేది, ముఖ్యంగా ఆత్మపరంగా. సో ఆత్మ యొక్క సౌందర్యం ముందర ఈ మనస్సు శరీరము వీటన్నిటి యొక్క సౌందర్యము చాలా తక్కువే. ఎందుకంటే ఆత్మ అంటే పూర్తిగా బంగారు రంగు కాంతితో చక్కగా ప్రవహిస్తూ ఉన్నదే, ప్రతిబింబిస్తూ ఉన్నదే. మీ ప్రతిబింబాన్ని ఏర్పరచుకుంది మీరేనని చూడండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఇక్కడ మళ్ళీ ఆయన మాటల్లో ఉన్నాయి. మీ ప్రతిబింబాన్ని ఏర్పరచుకుంది మీరేనని, మీరు దాని నుండి స్వతంత్రులని మీ అంతర్బుద్ధికి తెలుసు. ఇప్పుడు పైకి మనకు తెలియకపోయినా మన అంతర్బుద్ధికి తెలుసు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మీ సువిశాల పరిసరాలను, భౌతిక ప్రపంచాన్ని, మీ ఆలోచనలను, అనుభూతులను పదార్థంలోకి చొప్పించడం ద్వారా మీరే సృష్టించుకుంటారని, అదే 3 కొలతల జీవితంలోకి చొచ్చుకుపోవడం అని మీరు తెలుసుకోండి. మీ అంతర్గత నేను విడివిడిగా మొత్తంగా దాని అభౌతిక శక్తిని సహస్ర బాహువులుగా బయటకు పంపి ఒక ఆకారంలా ముద్ద కట్టేలా చేస్తుంది. సో ఇది చూడండి, అంతర్గత నేను విడివిడిగా మొత్తంగా దాని అభౌతిక శక్తిని, అంటే మనకు కనిపించే భౌతిక శక్తి కాకుండా ప్రతి చిన్న కణంలోనూ మహావిశ్వం ఉంది అన్నారు సేతు. సో అది అభౌతిక శక్తి. ఆ శక్తిని సహస్ర బాహువులుగా బయటికి పంపి ఒక ఆకారంలా మనకి రూపుకట్టేలా చేస్తుంది. మరి ప్రతి అనుభూతికి, అంటే మనం ఎంతలా మనం తయారు చేసుకొని తెచ్చుకున్నాం ఈ శరీరాన్ని, మరి ప్రతి అనుభూతికి, ఆలోచనకి దానికే సొంతమైన ఒక విద్యుదయస్కాంత వాస్తవికత ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. విద్యుదయస్కాంత వాస్తవికత. విద్యుదయస్కాంతము అంటే ఈ యొక్క మనకి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాంతో పాటు మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. మనం ఏదైతే కోరుకున్నామో ఆ అయస్కాంత శక్తితోటి మన మనస్సులో ఉన్నటువంటి పూర్తి జ్ఞాపకాల పుట్టకి, జ్ఞానానికి సంబంధించినటువంటి అయస్కాంత శక్తితోటి ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ తోటి కలిసి వచ్చేది విద్యుదయస్కాంత వాస్తవికత. అలాంటిదే మరొకటి ఉండదు. మీరు కలిపే విభిన్న స్థాయిల తీవ్రతలను అనుసరించి కొన్ని ఇతర వాస్తవికతలతో కలిసిపోగల అద్భుతమైన పరికరాలు దానికి ముందే సమకూర్చబడి ఉన్నాయి. ఎంతో విభిన్నత ఉన్నప్పటికీ ఇంచుమించు టెలివిజన్ తెర మీద ఏర్పడే బొమ్మలకు మళ్ళీ ఈ 3 కొలతల వస్తువులు ఏర్పడతాయి. మనం ఎలాగైతే మన సినిమాల్లో 3 కొలతల 3D సినిమాలు కూడా ఇప్పుడు వచ్చాయనుకోండి, అవి సినిమాలు అన్న సంగతి మనకు తెలుసు. కానీ మన సినిమాలో మనం ఈ బొమ్మని మనం తయారు చేసుకొని అలాగే తెచ్చుకున్నాం. మీరు ఆ నిర్దిష్టమైన పౌనఃపున్యంతో శృతిలో గనక లేకపోతే ఈ భౌతికమైన వస్తువులు మీకు కనబడే ప్రసక్తే లేదు. సో ఈ వస్తువులన్నీ కనబడాలంటే మనకు సంబంధించిన అంతర్గత పౌనఃపున్యం, ఆ ఫ్రీక్వెన్సీతో ట్యూన్లో ఉండాలి, శృతిలో ఉండాలి. ఎలాగైతే మనం టీవీని ట్యూన్ చేస్తే ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్లో మనం చూడగలుగుతున్నామో, రేడియోలో ఏ ఛానల్ పెడితే, ఏ స్టేషన్ పెడితే అది మేము వినగలుగుతున్నామో, అలాగా మనం ఈ భూమి మీద ఉన్నటువంటి పౌనఃపున్యంతో మనల్ని మనం శృతి చేసుకుంటేనే వాటిని చూడటము వినడము జరుగుతుంది. మీరు ట్రాన్స్ఫార్మర్ రూపాంతరీకరణ యంత్రాల్లా పనిచేస్తారు. అచేతనావస్థలో అప్రయత్నంగా ఎంతో మెరుగైన విద్యుదయస్కాంత రాశులను భౌతిక వస్తువులుగా రూపాంతరం చెందేలా చేస్తుంటారు. పదార్థ కేంద్రీకృత వ్యవస్థ నడుమ మీరున్నారు. ఆ వ్యవస్థ యొక్క బలహీన క్షేత్రంలో విద్యా పదార్థం ఉంది. సహజ ప్రేరణ వల్లనే ప్రతి ఆలోచన, అనుభూతి సరళ లేదా క్లిష్టమైన విద్యుదయస్కాంత రాశిగా ఏర్పడడం జరుగుతుంది. ఇంతవరకు మరి ఏ శాస్త్రజ్ఞుడు దీన్ని కనుగొనలేదు.
సో ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సహజ ప్రేరణ వల్లనే ప్రతి ఆలోచన, అనుభూతి సరళ లేదా క్లిష్టమైన విద్యుదయస్కాంత రాశిగా ఏర్పడడం జరుగుతుంది. ఇంతవరకు మరి ఏ శాస్త్రజ్ఞుడు దీన్ని కనుగొనలేదు. అంటే ఎవరు ఏం కనుక్కున్నా వాళ్ళు సెల్ఫ్ ఇంట్యూషన్ ద్వారా, సహజ ప్రేరణ ద్వారా వాళ్ళు తెచ్చుకొని ఆ ఆలోచనని అనుభూతి పరంగా అనుభవించిన తర్వాతే దానికి వాస్తవిక రూపాన్ని ఇవ్వడం జరిగింది. అది వాళ్ళకి తెలియదు. ఆలోచనల లేదా అనుభూతుల నుండి పుట్టిన భౌతిక ప్రతిబింబాల శక్తిని, శాశ్వతత్వాన్ని, వాటి తీవ్రత నిర్ణయిస్తుంది. నేను చెప్పే విషయాల్లో దీన్ని చాలా లోతుగా తర్వాత వివరిస్తాను. ఇక్కడ ఒక చిన్న వాక్యం చెప్పుకోవాలి. ఏంటంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన ఒక కథలో ఇద్దరు శాస్త్రవేత్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇది నేను తయారు చేశానంటే నేను తయారు చేశానని. అప్పుడు సడన్ గా దేవుడి యొక్క వాయిస్ వినపడుతుంది ఆకాశం నుంచి. అవునా, మీరిద్దరు ఎందుకు అలా కొట్టుకుంటారు? నేను గనక ఈ యొక్క పంచభూతాలని ఇచ్చి ఉండకపోతే మీరు ఎక్కడి నుంచి తయారు చేసి ఉండేవాళ్ళు అనేటువంటి వాయిస్ వినబడింది. అప్పుడు ఇద్దరికి కూడా బుద్ధి వచ్చి చెంపలేసుకుని, అవును కదా, ఈ ప్రకృతి సహాయం లేకుండా మనం ఏం చేసాం? మనం చేయడానికి మన ఆలోచనకి, అనుభూతికి కూడా ఈ యొక్క పంచభూతాలు ఎంతో సహాయం చేశాయి. మన జన్మల యొక్క, గత జన్మల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ఎంతో సహాయం చేసింది అనే ఎరుకలోకి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి శాశ్వతత్వాన్ని, వాటి తీవ్రత నిర్ణయిస్తుంది. నేను చెప్పే విషయాల్లో దీన్ని చాలా లోతుగా తర్వాత వివరిస్తాను అంటున్నారు. ఇప్పుడు మాత్రం మీకు తెలిసిన ఈ ప్రపంచం మీ అంతర్గత వాస్తవికతకు ఒక ప్రతిబింబం అని తెలుసుకుంటే చాలు. అదనమాట మన లోపల ఉన్నటువంటి వాస్తవికత ఏదైతే ఉందో, లోపల ఉన్న మూట జ్ఞానం ఏదైతే ఉందో దానికి మాత్రమే ఇక్కడ బయట ప్రతిబింబం తయారవుతోంది, అన్ని రకాలుగా కూడా. సో ఎవరు ఏమి కొత్తగా తయారు చేయట్లా. లోపల వాటిని అన్నింటినీ, ఆ కళలన్నింటినీ బయట పెట్టుకుంటున్నారు. ఎవరి కళలు ఎంత ఉన్నాయో ఆ ప్రజ్ఞని ప్రదర్శించడానికి ప్రకృతి శక్తిని ఇస్తూ ఉంటుంది. ప్రాథమికంగా ఒక కుర్చీ, ఒక రాయి, ఒక పక్షి వేటితో తయారయ్యాయో వాటితోనే మీరు చేయబడ్డారు. అన్ని వస్తువులు ఎలాగైతే తయారయ్యాయో మనం కూడా అలాగే తయారయ్యాం. ఒక సహకార భగీరథ యత్నం కోసం చేతనలన్నీ కలిసి మీకు కనిపించే రూపాలను తయారు చేస్తున్నాయి. మనం అనుకున్నాం ఏంటి, ఇదంతా కూడా ఒకే ఒక మట్టి ముద్ద నుండి తయారైనవే ఈ వస్తువులన్నీ. సో మనం కూడా ఆ మట్టి ముద్దలోంచి వచ్చిన వాళ్ళమే. ఆ మట్టి ముద్దలో అన్నీ కలిసి ఉంటాయి. సో మనం వివిధ రూపాలను ఇచ్చుకున్నాం. మాకు ఈ విషయం, అందుకనే మనం సహసృష్టికర్తలము అన్నారు పత్రిజీ. మాకు ఈ విషయం తెలుసు కాబట్టి మా పరిసరాలను, మా భౌతిక ఆకృతులను కంగారు లేకుండా మా చిత్తం వచ్చినట్లు మార్చుకోగలం. మనం కూడా ఎన్నో మన చిత్తం వచ్చినట్లు మార్చుకుంటాం. ఉదాహరణకి వంకాయ కూరని తీసుకుంటే మనం రోజు రోజు ఒకేలాగా చెయ్యం, రోజు అదే ఫార్ములాతో చెయ్యం, ఏవో మార్పులు చేసుకుంటూ ఉంటాం. అలాగా సహజంగా మన అంతర్గత చేతన, అంటే అదొక ఉదాహరణ మాత్రమే. ఏ వస్తువు తయారు చేసినా, చదువుకున్నా, దాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తి స్థాయి నుంచి దాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం, ఇంకా ప్రగతిని సాధిస్తాం. ఎందుకంటే వాటి లోపల ఉన్న వాస్తవికత మేము గ్రహించగలం. ఆకృతి యొక్క శాశ్వతత్వం అనేది భ్రమ అని మాకు తెలుసు. చూడండి, ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఆకృతి యొక్క శాశ్వతత్వం అనేది భ్రమ అని మాకు తెలుసు. ఇవాళ ఉదాహరణకి ఇక్కడ, అందుకే నేను ఇలా మాట్లాడుతుంటాను. ఏంటంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ జీర్ణావస్థకు వచ్చినప్పుడు దాన్ని మనం విరగ్గొట్టి కుర్చీలుగా, బల్లలుగా, పీటలుగా, చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసుకుంటాం. సో అది అలా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా మనం మలుచుకోవడానికి విధంగా ఆ చేతన ఉంటుంది. అంతేకాదు దాన్ని పూర్తిగా జీర్ణావస్థలోకి వస్తే విరగ్గొట్టి పొయ్యిలో పెట్టి మనం కట్టెలుగా కూడా వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి అది ఆ సందర్భాన్ని బట్టి ఆ చేతనని మనం ఉపయోగించుకుంటాం అనేక రూపాలుగా. కాబట్టి ఏది శాశ్వతమైంది కాదు, అదంతా కూడా శాశ్వతత్వం అనేది ఒక భ్రమ మాత్రమే. అందుకే అంటాను, అన్నీ ఇక్కడ పూర్తిగా రూపాన్ని వదిలేసేవే. కాబట్టి ఇదంతా మాయ, కళ్ళ ముందు ఉన్నదంతా మాయ. ఎందుకంటే అవి వాటి రూపాన్ని కోల్పోయేవి, అంటే మాయం అయ్యేవి, అన్నీ మాయమయ్యేవే. కాబట్టి కళ్ళ ముందు ఉన్నదంతా మాయా, భ్రమ. ఎందుకంటే అసలైందేది, మరి శాశ్వతమైంది ఏది? కళలో జరిగేదే నిజానికి శాశ్వతమైంది. ఎందుకంటే కళల్లో ధ్యానంలో ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆ జ్ఞానపూర్వకంగా ఎదగడానికి ఆ అనుభవాలన్నీ సహాయం చేస్తాయి. ఎక్కువగా బయట ఉన్నది సహాయం చేసేది ఒక 5 నుంచి 10% అయితే 100కి 90% మన నిద్రలో ఉన్నటువంటి చేతన, కళలో ఉన్నటువంటి చేతన, ధ్యానంలో ఉన్న చేతనే సహాయం చేస్తుంది. ఎందుకంటే చేతన ఎల్లప్పుడూ మారే స్థితిలో ఉంటుంది. మీ మాటలలో చెప్పాలంటే మేము ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలం. మాకు చేతన యొక్క నిజమైన చలనం తెలుసు. మీరు మానసికంగా మరో వ్యక్తి గురించి
ఆలోచిస్తున్నప్పుడు మీ ప్రతి రూపాన్ని విషయ తీవ్రత అడుగు నుంచి ఖచ్చితంగా పంపిస్తారు. ఆ ఆకారం మీ చేతనలోంచి బయటికి తోసుకొచ్చి అహంకారంతో నిండి ఉన్న మీ శ్రద్ధను పూర్తిగా తప్పించుకుంటుంది. నేను మరో మనిషి గురించిన ఆలోచనలో ఉన్నప్పుడు చేసేది ఇదే. కానీ తేడా ఏమిటంటే నా చేతనలో ఒక భాగం మాత్రమే ఆ ప్రతిబింబంలో ఉండి అతనితో సంభాషిస్తుంది. చూడండి, అదే ఇందాక మనం చెప్పుకుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కేవలం కొంత భాగం మాత్రమే మనం ఇక్కడ వాడుతున్నామా, పూర్తిగా వాడుతున్నామా? ఇక్కడ నిజానికి అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అంటారు కదా, చేసేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా మనము నిజానికి మన ద్వారా ఎన్నో అవధానాలు జరుగుతున్న విషయాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకోవాలి. మన లోపల ప్రతి కణంలో ఆ చేతన ఎన్నో కోణాలలో పనిచేస్తూ ఉంది అనేది మన ఎరుకలోకి రావాలి. మరి పరిసరాలు అంటే చేతన యొక్క మానసిక సృష్టి నుంచి బయటికి పొడుచుకొచ్చిన వివిధ ఆకృతులే. 14వ శతాబ్దికి చెందిన నా అధ్యయనం నాకెంతో ప్రీతిపాత్రమైనది. అందుకే ఇంతకు ముందు కూడా 14వ శతాబ్దంలో మనిషి గురించి చెప్పారు. తృప్తినిచ్చినది. మీ భౌతికత పరిజ్ఞానానికి చెందినంత వరకు అది మీకు లేదు. మరి నేనైతే దానిలో చాలా ఆనందం పొందుతుంటాను. ఒక భౌతిక ఆకారాన్ని ధరించి తరచు మేజాబల్ల మీద కూర్చొని కిటికీలోంచి బయటి గ్రామ వాతావరణాన్ని చూస్తుంటాం. ఒక సెకండ్. ఓకే అండి. మీరు మీ గదిలో కూర్చొని ఇదే చేస్తుంటారు, కానీ మీకు తెలియదు మీరు ఏం చేస్తుంటారో. చూడండి, ఒక భౌతిక ఆకారాన్ని ధరించి తరచు మేజాబల్ల మీద కూర్చొని కిటికీలోంచి బయటి గ్రామ వాతావరణాన్ని చూస్తుంటాను. మీరు మీ గదిలో కూర్చొని ఇదే చేస్తుంటారు, కానీ మీకు తెలియదు మీరు ఏం చేస్తుంటారో. ప్రస్తుతం మీరు కొన్ని హద్దుల్లో చిక్కుబడిపోయారు. నేను మా సహచరులు కలిసినప్పుడు తరచుగా పరస్పరం మా ఆలోచనలను వివిధ ఆకృతుల్లోకి అనువదించుకోవడం ద్వారా పంచుకుంటాం. ఆ అభ్యాసం మాకు కల్తీ లేని అద్భుత ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మీ మాటల్లో చెప్పాలంటే మేము ఒక ఆట ఆడతాం మా వినోదం కోసం. ఒక ఆలోచనను ఎవరు ఎక్కువ రూపాలలోకి అనువదించగలరు అనేదే ఆ ఆట. దీనికి ఎంతో కౌశలం కావాలి. సో మరి ఆ యొక్క కౌశలాన్ని, నేర్పరితనాన్ని మనము పెంపొందించుకోవడానికి ధ్యానంలోకి వచ్చాం. ఒక ఆలోచనని మనం ఎన్ని రకాలుగా ఆడుకుంటాం. ఏ ఒక్క ఆలోచన కానీ, అనుభూతి కానీ మరో దానితో ఏ మాత్రం పోలి ఉండకుండా వాటి స్వభావాన్ని నియంత్రించే అతి సూక్ష్మమైన లక్షణాలు ఉన్నాయి. అలాగే మనం ఆలోచనల గురించి భయపడుతున్నాం, ఆలోచనలు రావద్దు అని ధ్యానంలో. అయితే ఆ ఆలోచనలు ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే మా వాస్తవికత ప్రపంచంలోనూ ఏ భౌతికమైన వస్తువు మనకు ఆ చేతన పట్ల ఎరుక లేక మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏ భౌతికమైన వస్తువు మరొక దానికి నకలుగా ఉండదు. వస్తువులను ఏర్పరిచే అణువులు, పరమాణువులకు వాటిదైన ఒక గుర్తింపు, రంగు ఉంటాయి. వస్తువులు ఏర్పడేటప్పుడు వాటి ప్రత్యేక ముద్రలతో ఏర్పడతాయి. మరి మీరు భౌతికమైన వస్తువుల్ని చూసేటప్పుడు వాటి శాశ్వతత్వం, పోలికలపైనే దృష్టి పెడుతుంటారు, కానీ ఒక దత్త వాస్తవికత పరిధిలో వాటిలోని తేడాలను చూడరు లేదా గమనించరు. అంటే మీకు కొన్ని గుణాలనే స్వీకరించి మిగతా వాటిని తోసిపుచ్చే పక్షపాత వైఖరి మీకు తెలియకుండానే ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి 7 ఏళ్లకి మీ శరీరం పూర్తిగా మారడమే కాదు, ప్రతి శ్వాసతోనూ నిరంతరం మారుతూనే ఉంది. బా, ఎంత గొప్ప విషయము ఇది! నిజానికి బాగా గుర్తుండాల్సింది. మనము ఏమనుకుంటామంటే మనలో ఏ మార్పు జరగట్లేదు అని. అందుకనే ఇందాక చెప్పాను కదా, మనలో ప్రతి అణువులో నిరంతరంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రతి క్రియను కూడా మనం గమనించడం నేర్చుకోవాలి అని. అదే ప్రతి 7 ఏళ్లకి శరీరం పూర్తిగా మారడం కాదు, ప్రతి శ్వాసతోనూ నిరంతరం మారుతూనే ఉంది. అందుకే శ్వాస మీద ధ్యాస పెడితే గనక, కరెక్ట్గా ధ్యాస కుదిరితే గనక ఆ మార్పులు ఏంటి అనేవి మనకు అర్థమవుతాయి. మాంసంలోని అణువులు, పరమాణువులు అనుక్షణం మరణిస్తూ ఉంటాయి, వెనువెంటనే కొత్తవి పుడుతూ ఉంటాయి. ఉత్తేజక అంతర స్రావాలలో నిరంతర కదలిక, మార్పులు ఉంటాయి. చర్మము, కణాల మధ్య విద్యుదయస్కాంత ధర్మాలు ఎంతగా మారుతుంటాయంటే ఒక్కోసారి అవి తిరోగమనంలో కూడా పడతాయి. ఈ క్షణాన మీ శరీరంగా ఉన్న భౌతిక పదార్థానికి, ఉత్తర క్షణంలో ఉండే భౌతిక పదార్థానికి చాలా ముఖ్యమైన తేడాలుంటాయి. అంటే మన శరీరంలో క్షణం ఎంత చక్కగా మార్పు జరుగుతూ ఉందంటే, నేను అంటాను, ఇంతకుముందు మనకి చెప్పుకునేవాళ్ళు ఏంటంటే, నువ్వు పక్కనుంటే కాలం తెలియదు, యుగాలు క్షణాల్లా గెలుస్తాయని, లేకపోతే క్షణం ఒక యుగంలా ఉంటుంది అని. మరి ఇక్కడ కాలాన్ని అలా తీసుకొస్తే ఇక్కడ చూడండి, ఒక క్షణంలో మనలో ఎంత మార్పు జరుగుతోంది నిజానికి. దీన్ని గమనించాలి.
మరి పైకి శాశ్వతంగా కనిపించే మీ శరీరం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో దాని లోపల జరిగే మార్పుల పట్ల కూడా అంతే శ్రద్ధ వహించగలిగితే దాన్ని ఒక శాశ్వతమైన అఖండమైన అస్తిత్వంగా అనుకుంటున్నందుకు మీకు విస్మయం కలుగుతుంది. ఇదే శరీరమే శాశ్వతం అని మీరు అనుకుంటే, ఇది అఖండమైన అస్తిత్వం అనుకుంటున్నందుకు మనకు విస్మయం కలుగుతుంది. అఖండమైనది కాదు ఇది. దీని లోపల చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న దాన్ని గమనిస్తే గనక మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మజ్ఞానపరంగా కూడా మీ దృష్టి కేంద్రీకృతమైతే సాపేక్షంగా స్థిరమైన శాశ్వతమైన నేను అనే చేతన సంబంధిత ఆలోచనలో పడతారు. అప్పుడు గాని మనకి ఆ లోపల గమనించడం చేతనైతే గాని అసలు నేను ఎవరు అనే స్థితి మనకి అనుభవమై దానితో ఉండడం జరుగుతుంది. మీ సొంత పాత అనుభవాల మాటు ఆలోచనలను స్వభావాన్ని గుర్తు తెచ్చుకొని వాటిని తొక్కిపెడతారు. అంత జరుగుతున్నా ఎకలోకి వస్తున్నా ఇక్కడ పైన ఉన్నటువంటి పాత అనుభవాల మాటలు ఉన్నటువంటి ఆలోచనలు స్వభావాన్ని మనం మాటికి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు జరుగుతున్న మార్పులను తొక్కిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మీ లక్షణాలుగా ఉండి ఇప్పుడు అదృశ్యమైన వాటినేమో పూర్తిగా విస్మరిస్తారు. ఆలోచనను పట్టుకు వేళ్లాడలేరు అన్న నిజాన్ని కూడా విస్మరిస్తారు. ఒక క్షణం క్రితం ఆలోచన మీ పదాలలో చెప్పాలంటే ఉత్తర క్షణంలో అదృశ్యమైపోతుంది నిజానికి. అందుకే చాలా మంది ఆలోచనలు వస్తున్నాయి అంటే నేను చెప్తాను, మీ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి, దయచేసి గమనించండి. వస్తున్నాయి కాదు, వచ్చినట్టు వెళ్ళిపోతుంది, దాన్ని గమనించండి అంటాను. ఒక స్థిరమైన సాపేక్షంగా శాశ్వతమైన పరిసరాలు కలిగి ఉండేందుకు మీరు ఒక స్థిరమైన సాపేక్షంగా శాశ్వతమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక నేనుని పోషించుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవేళలా మార్పును తోసిపుచ్చే స్థితిలోనే ఉంటారు. నిజానికి మీరు గుర్తించడానికి అంగీకరించనివే మీకు ఖచ్చితంగా వాస్తవికతను గురించిన, వ్యక్తిగత ఆధ్యాత్మికతను గురించిన, మీ చుట్టూ ఉన్నట్లు అనిపించే పరిసరాలకు సంబంధించిన వాటి గురించిన మంచి అవగాహన కలిగిస్తాయి. ఇక్కడ మనము ఎల్లవేళలా మార్పును తోసిపుచ్చే స్థితిలోనే ఉంటాం. ఎందుకంటే మన కుటుంబము, మన నేను, ఈ నేనుకు సంబంధించిన పనులు, బాధ్యతల్లో కొట్టుకుపోతూ వాటి మీద అంతర్గతంగా జరిగే వాటి మీద, ఆ మార్పుల మీద ఎక్కువ దృష్టిని పెట్టలేక వాటిని తోసేస్తూ ఉంటాం. నిజానికి గుర్తించడానికి అంగీకరించనివే మీకు ఖచ్చితంగా వాస్తవికతను గురించిన, వ్యక్తిగత ఆధ్యాత్మికతను గురించిన, మీ చుట్టూ ఉన్నట్లు అనిపించే పరిసరాలకు సంబంధించిన వాటి గురించిన మంచి అవగాహనే కలిగిస్తాయి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వస్తువులు, పరిసరాలు కూడా మనకెంతో అంతర్గత అవగాహన కలిగించడానికి మనం ఏర్పరచుకున్నవే. చేతనలో పుట్టి దానిని వదిలిన తరువాత ఆలోచన ఏమవుతుంది? అది ఉత్తినే అదృశ్యమైపోదు. దానిని అనుసరించడం మీరు అభ్యసించవచ్చు. అయితే 3 కొలతలలో తీవ్రంగా కేంద్రీకృతమైన దాని నుండి మీ శ్రద్ధను మరల్చేందుకు సాధారణంగా మీరు భయపడతారు. కాబట్టి ఆ ఆలోచన అదృశ్యమైపోయినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా మీ మానసిక జీవితంలో మీకు తెలియని ఒక త్యజించే ప్రదేశం, ఒక ఆత్మజ్ఞాన శిఖరం ఎక్కడి నుంచైతే మీ ఆలోచనలు, జ్ఞాపకాలు శూన్యంలోకి పడిపోయి అదృశ్యమైపోతాయో అలాంటి అంతుచిక్కని ఒక రహస్యమైన గుణం మీ ఆత్మజ్ఞానానికి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ ఊహాశక్తి ఎటుటో వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి ప్రమాద స్థలాలుగా మీరు భావించే వాటి చుట్టూ మానసిక కంచెలు ఏర్పాటు చేసుకుంటారు. మీరు ప్రధానమైనది అని గుర్తించిన దిశలో కాక మీ వాస్తవికత మరో దిశలో వెళుతోందని గ్రహించగలిగితే మీ ఆలోచనలను, అనుభూతులను మీరు వెంబడించగలరు. అప్పుడు మీ చేతనను వదిలిన మీ ఆలోచనలు, అనుభూతులే వేరే పరిసరాలకు మీకు దారి చూపిస్తాయి. మన ఆలోచనలే నిజానికి మనకి వేరే పరిసరాలకి దారి చూపిస్తాయి. మనం ఈ పరిసరాలను వదిలి వెళ్ళడానికి భయపడుతున్నందుకే నిజానికి మనం వాటి ఎరుకలో ఉండం. మరి ఆలోచనలు పడిపోయి అదృశ్యమైపోతున్నట్టు అనిపించే ఈ ఆత్మజ్ఞాన ఆవరణాలే మీకు తెలిసిన నేనుతో ఇతర విశ్వాల అనుభవాలను కలిపే నిజమైన అభౌతిక పడుగులు. పడుగులంటే కిటికీలు లాంటివి. కొలతల్లో అసమానత వల్ల ఏర్పడినటువంటి ఖాళీలు అవి. నిజానికి ఎక్కడైతే సంకేతాలు పుడతాయో, ఆలోచన సామర్థ్యాలు తిరస్కరించబడవో ఆ వాస్తవికతలే అనుభవాలు. మనకు ఆలోచన వచ్చిందంటే దాని యొక్క సామర్థ్యతని మనం గనక తిరస్కరించబడకుండా ఉంటే అవే నిజానికి వాస్తవికతలైన అనుభవాలు. కాబట్టి మనం కలలో వేటిని తిరస్కరించాం, అన్నిటినీ అంగీకరిస్తాం. సో యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే అర్థం ఇది. సో మనం ధ్యానంలో కూడా ఏది జరిగితే దానిని యాక్సెప్ట్ చేస్తాం, అది ఇంకా బాగా వస్తుంది. అందువల్ల ఎరుకతో ఉంటాం. సో మనం మామూలుగా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించలేము. ఇది అలా ఉండకూడదు, అది ఇలా ఉండకూడదు, అది ఇక్కడ ఉండాలి, ఇది అక్కడ ఉండాలి, వాడు అలా ఉండకూడదు, వీడిలా ఉండకూడదు, అలా అని చెప్పి నిర్ణయం చేసేది ఈ కళ్ళు తెరిచి ఈ మనస్సు పనిచేస్తున్నప్పుడే. కాబట్టి ధ్యానంలోనూ
మరి నిద్రలో కలల్లోనూ పూర్తిగా సరైన వాస్తవికతలో ఉంటాం, అన్నిటినీ అంగీకరిస్తాం. అదే ఇక్కడ కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా జరగాలంటే మరి ఎంత ధ్యాన స్థితిలో ఉండాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం అంటే చూడండి, ఖచ్చితంగా నన్ను టైంకి తీసుకొస్తారు అనేది నా లోపట ఉంది, ఏ మాత్రం టెన్షన్ లేదు. మీకు కేవలం 10 మినిట్స్ అనేది ఊరికే నేను తాళం తీసే ముందర పెట్టిన మెసేజ్, కానీ 8 గంటలకు కరెక్ట్గా నేను జాయిన్ అవుతానని నాకు తెలుసు. నాకు తెలుసన్న విషయం సేతు గారికి తెలుసన్న విషయం నాకు తెలుసు. ఇది మనం గ్రహించుకోవాల్సింది. ఈ స్థితిలో ఉండాలి, ఊరికే మాటలు చెప్పడం కాదు, ఎప్పుడూ ఆ ఎరుకలో ఉండాలన్నమాట. ఈ ఇతర వాస్తవికతలు, మీ స్వప్నావస్థలు అనే వాస్తవికతలు సంబంధం కలిగి 2 వ్యవస్థలు స్థిరమైన పరస్పర ప్రభావాలకు లోబడి ఉంటాయి. ఏదైనా ఒక స్థానంలో మీ చేతన అంతమైపోయినట్లు అనిపించినా లేదా మిమ్మల్ని తప్పించుకున్నట్లు అనిపించినా ఆ స్థానాల్లో ఆ భౌతిక కంచెలు ఏర్పాటు చేసుకున్నామని గమనించి వాటిని ఖచ్చితంగా పరిశీలించాలి. లేదంటే చేతన మీ పుర్రెలో బంధింపబడి చలనరహితమై అణగదొక్కబడినదిగా అనిపిస్తుంది. మీరు కోల్పోయిన ప్రతి ఆలోచన, మరుగున పడ్డ ప్రతి జ్ఞాపకం వర్ణనాత్మకంగా చెప్పాలంటే చిన్న చిన్న మరణాలుగా అనిపిస్తాయి. అయితే యథార్థం అది కాదు. మనం ఏదైనా కోల్పోగానే అబ్బా అని దాని గురించి బాధపడితే మన లోపల ఒక చిన్న మరణం జరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ యథార్థానికి అది కాదు. అలా జరిగేది కూడా మనకు ఒక జ్ఞానం ఇవ్వడం కోసమే జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోకి వచ్చాం. పునరవతరణ నాటకాలు. పునరవతరణ అంటే తిరిగి పుట్టడం, దానికి సంబంధించిన నాటకాల గురించి చెప్తున్నారు. పోను ఎంతో సరళత, స్పష్టత, మరి మనకెంతో స్వాధీనత, దాని మీద దాని అవగాహన ఏర్పడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పునరావతరణల గురించి తెలుసుకుందాం, ఈ నాటకాలు ఎలా ఉంటాయో. మీ పరిసరాల్లో మీరు అనుకునేది ఏదైనా దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. మీ పరిసరాలు అంటే రోజువారీ మీ భౌతిక ఉనికి, మీరు సంబంధం పెట్టుకున్న మీ చుట్టూ ఉన్న మిగతావి అన్న అర్థంలో ఇంతకుముందు మాట్లాడాను. యథార్థంగా మీ సొంతమే అయినా ఇంకా సువిశాలమైన విస్తారమైన పరిసరాల గురించి ఎరుక మీకు లేదు. మీ ప్రస్తుతపు నేనుని ఒక నాటకంలో నటుడిగా ఊహించుకోండి. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. కొత్త పోలికేం కాదు, కానీ సరిగ్గా సరిపోయేది ఇదే. సన్నివేశం 20వ శతాబ్దంలోది. 20వ శతాబ్దంలో దాని గురించి చెప్తున్నారు. నాటకానికి కావాల్సిన సరంజామాని, పరిసరాలను, రచనా వస్తువును అన్నీ మీరే సృష్టించుకుంటారు. అంటే మీరే వ్రాసి నిర్మించి నటిస్తారు. మీరు నాటకంలో భాగం పంచుకునే మిగతా వ్యక్తులు. కస్క్రీ మాపా అని ఇంతకుముందు ఒక చిన్న కథలాగా రాయటం జరిగింది. కస్క్రీ మాపా అంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు మన సినిమాకి మనమే రాసుకున్నాం అంటే ఏంటనమాట, ఈ కథని మనమే సృష్టించుకొని దీనికి మాటలు మనమే ఏర్పరచుకొని మరి స్క్రీన్ ప్లే మనమే రాసుకొని పాటలు కూడా మనమే రాసుకొని తర్వాత దీనికి నాకేం సంబంధం లేదని అనవసరంగా గొడవ పడుతున్నాం. ఆ గొడవ పట్టడం కూడా సినిమాలో భాగమే అనే విషయం తెలిసి నవ్వుకుంటే బాగుంటుంది. సో మీరు మీ పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే ఆ పాత్రలో ఎదుర్కొనే సవాళ్ళు. నవ్వుకుంటే బాగుంటుంది అని నేను అక్కడ వదిలేస్తే కొంచెం చిన్న కష్టం ఒకటి ఉంటుంది. ఏంటంటే మీకు కోపం వస్తున్నప్పుడు కూడా మీరు లోపల నవ్వుకోగలగడమే ముఖ్యమైన విషయం. మీకు పైకి కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది కోపం? ఇప్పుడు కోపం తెచ్చుకోవాలి కాబట్టి మాత్రమే కోపం తెచ్చుకుంటున్నాను తప్ప నాకేం కోపం లేదు ఆ వ్యక్తి మీద అనేటువంటి అవగాహన ఉండడమే కోపం వస్తున్నప్పుడు కూడా లోపల నవ్వుకోవడం. ఇది అసలైనటువంటి మాస్టరీ, ఇదే ఎరుక. మనకు అన్నిటికంటే గొప్ప ఫ్రెండ్ కోపము, రెండవ ఫ్రెండ్ బద్ధకము. ఆ బద్ధకాన్ని పక్కకి జరిపేటప్పుడు కూడా ఏంటి నేను ఇంత బద్ధకంగా ఉన్నాను అని తిట్టుకోకూడదు. ఆ బద్ధకంగా ఉన్నానా అని దానికి ఒక ముద్దిచ్చి దాన్ని పక్కకి జరిపి ఇంకా చాలమ్మా అని చెప్పుకోవడమే ఎరుకంటే. అలా అనమాట. మీరు మీ పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే ఆ పాత్రలో ఎదుర్కొనే సవాళ్ళు, బాధలు, ఆశలు మీరు సృష్టించుకునేవే అనేది మర్చిపోయి నటిస్తుంటారు. మనము తాదాత్మ్యత చెంది నటిస్తుంటాం. ఎంత తాదాత్మ్యత అంటే నా బిడ్డో, నా కొడుకో, నా మగుడో, నా పెళ్ళమో అని చెప్పేసి దాంతో మమేకం అయిపోయి నటిస్తూ ఉంటాం తప్ప అక్కడ నిజానికి జీవితాన్ని నటించట్లేదు. నటనలో తాదాత్మ్యత చెందుతున్నాం. నటనలో తాదాత్మ్యత చెందితే మరణం ఈ శరీరానికి. జీవితంలో నటిస్తూ ఉండడం నేర్చుకుంటే, ప్రతిదీ ఎరుకలో ఉంటే అది అసలైనటువంటి నటన, పాత్రలో జీవించడం. అది మనం కృష్ణుడి యొక్క సినిమాల నుంచి, కృష్ణుడు చేసినటువంటి విషయాల నుంచి గమనిస్తే తెలుస్తుంది. ఈ రసవత్తరమైన నాటకాన్ని దానిలో నిండి ఉన్న సుఖ దుఃఖాలతో మీ ప్రస్తుత జీవితానికి, ప్రస్తుత పరిసరాలకు పోల్చవచ్చు. వ్యక్తిగతంగా, మొత్తంగా. మరి ఏకకాలంలో వేరే నాటకాలు జరుగుతుంటాయి. ఇక్కడ మనం ఈ నాటకంలో ఉంటే
మనకి సంబంధించినటువంటి చేతన యొక్క నాటకాలు చాలా జరుగుతున్నాయనే విషయం మనకు తెలియదు. అనేక లోకాల్లో మనం అనేక పాత్రల్లో ఉన్నామన్న విషయం మనకు తెలియదు. వాటిలోనూ మీకు పాత్ర ఉంటుంది. వాటి సన్నివేశాలు, కథా సామాగ్రి, కాలం వాటివే. ఒక నాటకం పేరు క్రీస్తు శకం 20వ శతాబ్దంలో జీవితం, మరో దాని పేరు 18వ శతాబ్దంలో, మరొకటి క్రీస్తు పూర్వం 500 అని ఇలా నాటకాలలోని పరిసరాలు మీ వ్యక్తిత్వాన్ని చుట్టుముట్టిన పరిసరాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అయితే నేను మాట్లాడుతోంది ఒక ప్రత్యేకమైన కాలంలో పాత్ర నిర్వహిస్తున్న మీలోని భాగాన్ని గురించి. మీ మొత్తం వ్యక్తిత్వంలోని ఈ భాగం ఈ నాటకంలో ఎంత ఏకాగ్రతతో ఉందంటే మిగతా భాగాలు నిర్వహిస్తున్న ఇతర పాత్రలు దాని ఎరుకలో లేవు. ఇప్పుడు ఉన్నంత దీని పట్ల ఉన్నంత ఎరుక, జాగరూకత అన్ని దీని మీదనే ఉంటాయి తప్ప శ్రద్ధ మిగతా పాత్రలలో లేదు. మన చేతన యొక్క మిగతా పాత్రలో మనం ఎలా ఉన్నాం అనే దాని మీద లేదు. మీ సొంతమైన మీ బహుళ కొలతల వాస్తవికత మీకు అర్థం కాదు కనుక ఏకకాలంలో మీరు అనేక అస్తిత్వాలలో ఉండగలరన్నది మీకు వింతగాను నమ్మశక్యం కాకుండాను ఉంటుంది. ఒకే సమయంలో 2 ప్రదేశాల్లో ఉండగలరన్నదే మీ ఊహకందనప్పుడు వేర్వేరు కాలాల్లోనూ శతాబ్దాల్లోనూ ఉండగలరన్నది అర్థమయ్యే ప్రసక్తే లేదు. మనకి చెప్పారు భత్రిజీ ఒకేసారి 2 చోట్ల కనబడ్డారని చాలా మంది చెప్పారు. అక్కడ కనపడ్డారు, ఇక్కడ కనపడ్డారని. అలాగే చాలా మంది మాస్టర్స్ అలా కనబడడం జరుగుతుంది. ఇప్పుడు ఏకకాలంలో పత్రిజీ ఎంతమందికి కనబడుతున్నారు? కొన్ని లక్షల మందికి కనిపిస్తున్నారు. ఏకకాలంలో కృష్ణుడు ఎంతమందికి కనబడుతున్నారు? కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి కనిపిస్తున్నారు. మరి అంటే ఏంటనమాట? వాళ్ళు భ్రమలో ఉన్నారనే. భ్రమ కూడా ఒక రకమైన వాస్తవికతే కదా. జ్ఞానాన్ని పొందడానికి వారితో లింక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి వాళ్ళ చేతన అన్ని రకాలుగా డివైడ్ అవుతుంది. సో నిజానికి భౌతికంగా కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. ఎన్నో రూపాల్లో ఎంతమందికో దగ్గరికి రావడం జరుగుతుంది. ఎవరైతే చూడగలరో, ఎవరైతే ఆ శక్తితో అంతగా అనుసంధానం కాగలరో అప్పుడే వస్తారు. సరళంగా చెప్పాలంటే కాలం అనేది క్షణాల దొంతర కాదు. ఒక కుర్చీ లేదా బల్ల కొంత స్థలాన్ని ఆక్రమించిన రీతి కనిపించిన విధంగా మీ మాటలే చేతలు కాలంలో జరుగుతున్నట్లు అనిపిస్తాయి. ఈ కనిపించటాలు అనిపించటాలు నాటకంలో మీరు ముందే ఏర్పాటు చేసుకున్న క్లిష్టమైన పరిసరాల్లో భాగం. అందువల్ల నాటకంలో మరి అవే వాస్తవికతలుగా మీరు అంగీకరించాలి. ఇప్పుడు మనం ఏ నాటకంలో ఉన్నాం? సేత్ గారి యొక్క స్వరం వినే నాటకంలో ఉన్నాం మనం అంతా. సాయంత్రం 4 గంటలు అనేది ఒక మంచి సందర్భం. మనం నిజానికి 100% ఉంటాం ఇక్కడ. సో ఈ మనస్సుని, ఈ బుద్ధిని, ఈ ఆలోచనని మనం 100% పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సాయంత్రం 4 గంటలు అనేది ఒక మంచి సందర్భం. మీరు మీ స్నేహితునితో ఆ సమయానికి ఏ వీధి మలుపులో కానీ, ఏదైనా రెస్టారెంట్లో కానీ టీ తాగడానికో, కబుర్లాడటానికో, భోజనానికో కలుస్తానని అంటే మీ స్నేహితుడికి ఖచ్చితంగా మీరు అప్పుడు ఎక్కడ ఉంటారో తెలుస్తుంది. 4 గంటలకి అన్నదానికి ప్రాథమికంగా ఏమీ అర్థం లేకపోయినా ఒక పెద్ద మనుషుల ఒప్పందంలా మీ కలయిక జరుగుతుంది. ఎలా అయితే మనం 8 గంటలకి సేత్స్వరం క్లాసు గురు శుక్రవారంలో పెట్టుకుంటాము అన్నట్టుగా, అంత నిర్దిష్టంగా. సో నువ్వు నాటకానికి రాత్రి 9 గంటలకు వెళ్ళావనుకో, కానీ నాటకంలో సన్నివేశం ఉదయానికి సంబంధించినదై ఆ నటులు అల్పాహారం తీసుకుంటున్నట్లు చేస్తే నువ్వు దాన్ని అంగీకరించి ఉదయంగానే భావించి చూస్తావు. సో చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మనం ఒక నాటకాన్ని చూసేటప్పుడు ఇప్పుడు రాత్రి 8 గంటలు అయినప్పటికీ, 9 గంటలు అయినప్పటికీ మనం ఒక ఉదయానికి సంబంధించినటువంటి పాత్రని అక్కడ నటిస్తూ మన ముందర ఒక సినిమా జరుగుతున్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. టీవీలో సినిమా చూస్తున్నా, నిజంగా సినిమా హాల్లో చూస్తున్నా దాన్ని ఉదయంగానే యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అది ఇక్కడ జరగట్లేదు, అక్కడ జరుగుతోంది అనేటువంటి ఎరుక మనకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనము సరైన ఎరుకలో ఉంటాం. సో మన నాటకానికి సంబంధించినవి కూడా అలాంటి ఎరుకని పొందాలి. మీలో ప్రతి ఒక్కరూ అలా పెద్ద నాటక నిర్మాణంలో నాటకం జరగడానికి కావలసిన పరస్పర అంగీకార చట్రంలో బిగించబడిన కొన్ని భావనలకు లోబడి నటించే పాత్రలు. ఆ భావన అది ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే క్షణాల పరంపరే. మీ సృష్టితోనూ గ్రహింపులతోనూ సంబంధం లేని ఒక వాస్తవ ప్రపంచం ఉందని, మీరు ధరించిన శరీరాలకు మీరు అంటుపెట్టుకుని ఉన్నారని, కాలము స్థలము అనే హద్దుల్లో ఉండాలని ఇలా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్లే భౌతిక ఇంద్రియాలు గ్రహించే వాటినే మీరు గ్రహిస్తారు. అంటే సమాచారం అంతా బయట నుంచే వస్తుంది, లోపల నుండి ఏమీ రాదు. నాటకంలో మీరు చేయాల్సిన పనులయందే మీరు దృష్టి పెట్టేలా మీరు బలవంతం చేయబడతారు. ఈ పలు రకాల నాటకాలు, ఈ సృజనాత్మక కాలం యొక్క భాగాలు మీరు అనుకునే పునర్జన్మలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇప్పుడు సూటిగా మనకి అర్థం కాదు. ఇక్కడ మనకేంటంటే మనం చేస్తున్నటువంటి పనులే మన పునర్జన్మలకి ప్రాతినిధ్యం వహిస్తాయి.
అంటే మళ్ళీ తిరిగి పుట్టడానికి ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ నాటకంలో చేసేటువంటి పాత్రల్లో ఎంత ఎరుకతో జీవిస్తామో దాన్ని బట్టి తర్వాత జీవితంలో ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు కొందరు అమెరికాలో పుట్టారు, కొందరు ఇండియాలో పుట్టారు, కొందరు ఆడవాళ్ళుగా పుట్టారు, కొందరు మగవాళ్ళుగా పుట్టారు, కొందరు డాక్టర్లు అయ్యారు, కొందరు ఇలా రకరకాలుగా అయ్యారు కదా. మరి ఎందుకు అలా అయ్యారు అంటే ఇంతకు ముందు జన్మలో వారు ఏదైతే కోరుకొని మూట కట్టుకున్నారో ఆ యొక్క వాస్తవికతని, ఆ మనస్సుని ఆధారం చేసుకుని అక్కడ జన్మ తీసుకుని ఆయా పాత్రల్లో చేరడం జరిగిందన్నమాట. అది ఆ నాటకాన్ని అలా సృష్టించుకోవడం జరిగిందన్నమాట. సో మన నాటకానికి మనమే కర్త, కర్మ, క్రియ. కానీ అవి అన్నీ ఒకే సమయంలో ఉంటాయి. ఎంతో క్లిష్టమైన పునర్జన్మలనబడే ఈ ఉద్వేగభరిత నాటకాలలో మరి ఇంకా పాల్గొనే వారికి వాటి ఆవల ఏముందో చూడడం చాలా కష్టం. 2 ప్రదర్శనల విరామ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న కొందరు ప్రదర్శనలో కొనసాగుతున్న కొందరితో సంబంధం పెట్టుకునేందుకు చూస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 2 ప్రదర్శనల విరామ సమయంలో అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వచ్చే మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న కొందరు ప్రదర్శనలో సాగుతున్న కొందరితో, అంటే ఇప్పుడు అక్కడ పైలోకాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎక్కడ పుట్టాలా, ఎవరి దగ్గర పుట్టాలా అని ఆలోచిస్తూ సంబంధం పెట్టుకోవడానికి చూస్తుంటారు. అలాగే మనం వచ్చిన వాళ్ళం మన తల్లిదండ్రులను ఎంచుకొని. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడున్నారుట, ఆ రంగస్థలపు పార్శ్వపు తెరలోనేగా. వాళ్లకు మాత్రం ఎంత దూరం కనబడుతుందని. సో ఇక్కడ ఏంటనమాట మనం గ్రహించాల్సింది, ఇప్పుడు తెర వెనక వాళ్ళు ఉన్నారనమాట. తెర మీదకి ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎలా రావాలో, ఎప్పుడు రావాలో అప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటారు. మన ఎదురుగా ఒక నాటకం జరుగుతుంది అనుకోండి, ఒక కృష్ణుడు, ఒక రుక్మిణి, ఒక సత్యభామ అక్కడ ఉన్నప్పుడు రుక్మిణి యొక్క భాషణ పూర్తయి తర్వాత సత్యభామ ఎంట్రీ కావాలి. అప్పటి వరకు సత్యభామ ఎక్కడుంటుంది, తెర వెనకాతలు ఉంటుంది. లైక్ దట్ మనం కూడా ఈ జన్మ అయిపోయిన తర్వాత మరుజన్మలోకి రావడానికి ఈ యొక్క మధ్యలో ఉన్న పలచటి తెర మధ్య ఆగి చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాం, ఆ ఎనర్జీని తీసుకొని మన సందర్భాన్ని క్రియేట్ చేసుకొని. సో ఈ నాటకాలు ఒకదాని ఎదుట మరొకటి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల ఈ సందేశాలు కాలం ఒక ఊహించలేని ప్రారంభం నుంచి అలాగే ఊహకందని అంతం వరకు ఒకే రేఖలో ప్రయాణించే క్షణాల దొంతర అన్న అబద్ధపు ఊహని బలపరుస్తున్నట్లుగా అనిపిస్తాయి. అందుచేత వ్యక్తిగతంగా జీవరాశి మొత్తం సాధించినది చాలా తక్కువ ప్రగతి అనిపించే దిశగా ఇది మీ ఆలోచనలను నడుపుతుంది. మనకు అనిపిస్తుంది మనం ఇప్పటివరకు ఏం సాధించాం, ఏం లేదు, ఇంకా చాలా సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, నేను ఇంకా ఎందుకు ఇలా ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పటివరకు సాధించింది మర్చిపోయి ఆ ఎరుకలో ఉండకుండా చేయాల్సిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే మళ్ళీ జన్మ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎవరైతే పునరవతరణను పరిగణనలోకి తీసుకుంటారో వారు మీరు మధ్యయుగం నుంచి తప్పక చాలా అభివృద్ధి చెందింది అనుకుంటారు. అంత ప్రగతి సాధించలేదన్న భయం ఉన్నప్పటికీ, లేదా సాంకేతిక ప్రగతి వైపు దృష్టి మరల్చి కనీసం ఆ దిశలోనన్నా చాలా దూరం వచ్చాం అనుకుంటూ ఉంటారు. సో మనం ఇప్పుడు నిజానికి భౌతికంగా, సాంకేతికంగా ఎదుగుతున్నంతగా ఆత్మపరంగా ఎదగలేదు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది? ఇవన్నీ అశాశ్వతము, ఇవన్నీ నేను ఆడుకునే ఆటలో, నా నాటకంలో భాగాలు, నేను నా అహంకారంతో సృష్టించుకున్న నాటకంలో భాగాలు అనే విషయం అర్థం అవడానికే ధ్యానం. మరి ఒక రోమన్ సెనేటరు మైకి ద్వారా జన బాహుళ్యాన్ని ఉద్దేశించి ప్రసంగించడం కానీ, అతని పిల్లలే ఆ ప్రసంగాన్ని టీవీలో చూడడం కానీ ఊహకందని విషయంగా అనుకుని మీరు నవ్వుకోవచ్చు. కానీ ఇదంతా పక్కతో పట్టించే ఊహ. అసలు ప్రగతి అనేది మీరు అనుకున్న విధంగా ఉండదు. అలాగే కాలం కూడాను. అయితే ప్రతి నాటకంలోనూ వ్యక్తిగతంగా మొత్తంగా విభిన్నమైన సమస్యలు తలెత్తుతాయి. అవి ఎలా పరిష్కరింపబడింది, లేనిది అన్న దానిపై ఆధారపడి ప్రగతిని కొలవాలి. అలా కొన్ని కాలాల్లో గొప్ప ప్రగతి సాధించబడింది. మీ దృష్టిలో అది ప్రగతిగా గుర్తించబడకపోయినా కాలవృక్షానికి ఎన్నో గొప్ప కొమ్మలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుంటే జాస్మినో మేడం గురించి చెప్పుకోవచ్చు. జాస్మినో మేడం కొన్ని జన్మల్లో ఆహారం దొరక్క చనిపోయానని చెప్పారు. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆవిడ. ఇండియాకి కూడా వచ్చి వెళ్ళారు, పిరమిడ్ వ్యాలీకి కూడా వచ్చి వెళ్ళారు. మరి ఆవిడ చనిపోయే ముందు ఆ గత జన్మలో, ఈ జన్మకు ముందర జన్మలో, నేను వచ్చే జన్మలో ఏ మాత్రం కూడా ఆహారం లేకుండా బ్రతికే విద్యని నేను నేర్చుకోవాలి అనుకొని గట్టిగా అనుకొని చనిపోయారు, సంకల్పించుకొని చనిపోయారు. అందువల్లే ఈ జన్మలో ఆ ఎరుక ఆమెకి 18వ సంవత్సరంలో వచ్చిందట. వచ్చినప్పటి నుంచి ఆమె రోజుకి ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ లేదా టీ, అంటే గ్రీన్ టీ లాంటిది తప్ప రోజులో ఇంకేమీ తీసుకోరట. మరి మనకంటే శక్తివంతంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారు ఆవిడ. సో కాబట్టి ఆ ఎరుక రావడానికి ఎన్ని జన్మలు ఎత్తాలి మరి?
సో మనకు ఒక బాధాకరమైన సన్నివేశాలు ఎదురయ్యాయి అంటే దాని నుంచి నేర్చుకోవడానికి, దాని నుంచి ఎదగడానికి, ఆత్మపరంగా ఎదగడానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎరుకలో పెట్టుకోవచ్చు. సో కొన్ని నాటకాలలో నాటకమే పరిష్కరించాల్సిన ఒక పెద్ద సమస్యలోని ఒక చిన్న భాగం మీదే నటులందరూ పనిచేస్తున్నట్లు కనబడతారు. నాటకం అన్నది నేను పోలిక కోసమే చెప్పిన ఈ నాటకాలన్నీ సహజ ప్రేరితాలు. ఇందులో ఆ నాటక పరిధికి లోబడి నటులందరికీ పూర్తి స్వేచ్ఛ ఉంది. బాగా గుర్తించాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనకి తెలుసు హీరో చాలా కష్టాలు పడుతూ ఉంటాడు, విలన్ వాడిని కష్టపెడుతూ ఉంటాడు, సుఖంగా ముందుకు వెళ్తూ ఉంటాడు, కానీ చివరికి హీరో గెలుస్తాడని తెలుసు. కాబట్టి కష్టాలు ఎవరికి ఎక్కువ వస్తాయి? ఎవరైతే హీరో అవ్వాలో, ఎవరైతే ఆ నాటకం నుంచి గట్టిగా నేర్చుకొని ఒక పాఠాన్ని మళ్ళీ తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలో వాడికే కష్టాలు ఎక్కువ ఉంటాయి, బాధలు ఎక్కువ ఉంటాయి, రోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని గెలవడానికి, ఆత్మపరంగా ఎదగడానికి అవన్నీ కూడా ఎంతో సహాయం చేస్తాయి. ఇప్పుడు నాకు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యి మరి నేను 8 సంవత్సరాలు మహానరకం అనుభవించాను. గొంతుకి కాలర్ పెట్టుకొని రోజుకు 100 రూపాయలు మందులు మింగుతూ 8.5 సంవత్సరాలు బాధపడ్డాను. అది కేవలం ధ్యానంలోకి వచ్చాక 10 రోజుల్లో తగ్గిపోయింది. కాబట్టి ఆ బాధ అంతా ఎందుకు వచ్చింది? ఈ చక్కని పాఠం నేర్పి ఈ ధ్యానం యొక్క శక్తిని, ఆత్మ యొక్క శక్తిని ఈ ప్రపంచానికి అందించడం కోసం వచ్చింది ఈ జన్మలో. అందువల్ల మనం ఆ బాధకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం, ఆ రోగానికి ధన్యవాదాలు చెప్పుకుంటాం, ఈ సమస్త ప్రకృతికి, ఈ పరిసరాలకి ధన్యవాద పూర్వకంగా ఉండడం అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు మనకి ఇంకా 6 నిమిషాల సమయం ఉంది. మనం ఇప్పుడు 50వ పేజీలో ఉన్నాం. ఓకే అండి.